ఏ మనిషి అయినా పుట్టిన పరిస్థితులు ఆ మనిషి మీద ప్రభావం చూపిస్తాయి, ఆ మనిషిని అదే అడుగుజాడల్లో నడిపిస్తాయి అని చెప్పడంలో ఛత్రపతి శివాజీ మహారాజ్కి మించిన వాళ్ళు లేరు. ఎందుకు అనేది పూర్తిగా తెలియాలి అంటే ఫస్ట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి తల్లిదండ్రుల గురించి తెలియాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లిదండ్రులు తల్లి జిజియాబాయ్, తండ్రి షహాజీ రాజే భోస్లే. ఫస్ట్ ఈయన పుట్టేటప్పుడున్న పరిస్థితులను అంటే ఈ తండ్రి ఎవరైతే ఉన్నారో షహాజీ రాజే భోస్లే అనే ఆయన ముస్లిం సర్దార్ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఒకరోజు ఆ ముస్లిం సర్దారు ఛత్రపతి శివాజీ మహారాజ్ తండ్రిని తీసుకురమ్మనో లేకపోతే మాట్లాడమనో ఒక ముస్లిం సైనికుడిని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటికి పంపిస్తారు. పంపించినప్పుడు వచ్చిన ఆ ముస్లిం సైనికుడు తండ్రితో మాట్లాడతాడు. తిరిగి వెళ్ళేటప్పుడు శివాలయంలోకి వెళ్తాడు. ఆమెకు అర్థం కాదు, ఇతను ఒక ముస్లిం, మరి ఈయనకు శివాలయంలో ఏం పని అనేది ఆలోచించి అసలు ఏం చేస్తున్నాడా అని చూస్తే ఆ దుర్మార్గుడు, ఆ మూర్ఖుడు ముస్లిం సైనికుడు శివుడి విగ్రహం మీద అది చూడగానే ఆమె కడుపులో కషి, ఆవేశం రగిలిపోతుంది. ఆ కోపం కడుపుతో ఉన్న ఆమె గర్భంలో కలిగింది. ఆ గర్భంలో ఉన్న శిశువుని ఇంపాక్ట్ చేసింది. ఎలాగైనా నా బిడ్డను ఈ తప్పు చేసిన వాళ్ళను శిక్షించే ఒక యోధుడిగా మార్చాలి అనే ఒక సంకల్పానికి కారణమైంది. ఆ తల్లి బిడ్డను కడుపులో పెట్టుకొని ప్రతి క్షణం హైందవ ధర్మాన్ని రక్షించడానికి నేను ఒక బిడ్డకు జన్మనివ్వాలి, నేను కన్న బిడ్డ హైందవ ధర్మాన్ని రక్షించేవాడు కావాలి అనే కోరుకుంది. అందుకే ప్రతి గ్రామంలో కాదు ప్రతి వీధిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఉండాలి. కడుపుతో ఉన్న అమ్మాయి ఆ విగ్రహాన్ని చూసిన ప్రతిసారి ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించే ఒక యోధుడిని కనాలి అనేలాగా మనసులో ప్రేరణ కలగాలి.